హైదరాబాద్లో నైట్ 12 గంటలకి రష్ అనేది ఎలా ఉంటుందో మీకు ఎల్బీ నగర్ నుంచి సికింద్రాబాద్ వరకు నేను ఇప్పుడు ఈ వీడియో తీయబోతున్నా. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నైట్ యూజ్ చూడడం వాళ్ళకి చాలామందికి ఇది నచ్చుతుంది. వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎల్బీ నగర్ రింగు. మన తెలుగు రాష్ట్రాల్లో ఎల్బీ నగర్ రింగు రోడ్డు దాటకుండా ఎవరు ఉండరు నాకు తెలిసి. మనం ఫస్ట్ టైం ఫుల్ వీడియో పెడుతున్నాం, చూడొచ్చు వీడియో. ఈ ఫ్లైఓవర్లు కొత్తగా నిర్మించారు, ఇది కూడా తెలుసు మీకు. 2 ఫ్లైఓవర్లు ఇవి MGBSకి పోతాయి. ఇప్పుడు మన కింద ఈ రోడ్డు మీద పోయే రోడ్డు మన శంషాబాద్ పోయే రోడ్డు ఉంటుంది, కింద నుంచి అండర్ పాస్ ఉంది. ఈ ఫ్లైఓవర్ మాత్రం చాలా అద్భుతంగా నిర్మించారు. అసలు ఇదంతా కనిపించి ఇక్కడ ఎల్బీ నగర్ అంటే ఒక రింగ్ అంటే ఈ ఏరియాలో మొత్తం ఫ్లైఓవర్లు ఈ 3, ఒకటి మెట్రో, 2 ఫ్లైఓవర్లు ఇక్కడ చూడవచ్చు. మరి ఇటు ఫ్లైఓవర్ అటు ఫ్లైఓవర్ 2, ఇది మెట్రో. ఇది సికింద్రాబాద్ వైపు అయితే తిరుగుతున్నాం మనం. ఇప్పుడు స్ట్రైట్ పోతే వెళ్ళిపోయిన వనసాలపురం పోయే రోడ్డు, ఇక విజయవాడ ఇవి. అది ఇక అదంతా తెలుసు కాబట్టి నేను చూపిస్తున్నా, మామూలుగా చూపించాలి కాబట్టి చూపిస్తున్నా. ఇది సికింద్రాబాద్ నైట్ 12 తర్వాత ఉండే టైం. గ్లాస్ చుడితే క్లియర్ 12 తర్వాత రోడ్ అయితే ఇలా ఉంది. సరే, ఇక్కడ మనం ఈ రైట్ సైడ్ చూస్తున్నట్టయితే ఇది అండర్ పాసు. ఇక్కడ నుంచి దీంట్లో పోతే శంషాబాద్ పోయే రోడ్డు, తుర్కంజాలు ఆ రోడ్డు పోయే రోడ్డు ఇది. ఇటువైపు నుంచి కానీ అటువైపు నుంచి కానీ 2 ఫ్లైఓవర్లు ఉన్నాయి, వచ్చేది పోయేది 2. వాయిస్ క్లియర్గా వస్తుందా? ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఇంకో ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం. ఇది ఈ ఫ్లైఓవర్ అయితే చూడొచ్చు మీరు. నైట్ 12 తర్వాత హైదరాబాద్ ఇలా ఉంటుంది అనమాట. ట్రాఫిక్ పగ అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. నైట్ అయితే ఇలా ఉంది, వీడియో చూడొచ్చు మీరు. అసలు ట్రాఫిక్ జామ్ అనేది లేదు 1 గంటకి. ఇది నైట్ అయితే ట్రాఫిక్ అంటూ ఏమీ లేదు. కింగ్ ప్యాలెస్ అని ఎంత క్లియర్గా ఎంత నైస్గా కనపడుతుంది చూడండి. నైట్ అయితే అర్ధరాత్రి 12 దాటిన తర్వాత హైదరాబాద్. మన ఒక ఫ్లైఓవర్ ఎక్కుతుంది, ఇంకో ఫ్లైఓవర్ నాగోల్ ఫ్లైఓవర్. ఇది పొలో సికింద్రాబాద్ స్ట్రైట్ ఫ్లైఓవర్కి. అరే ఫ్లైఓవర్ క్యాచ్ చేయలేక నాకైతే నిద్ర ఫుల్గా నిద్ర వస్తుంది. ఈ టైంలో లారీలు ఎక్కువ తిరిగేవి, బండ్లు కానీ 2 వీలర్ తక్కువ తిరుగుతాయి. చిన్నపిల్లడు ఈ టైంలో బండి వేసుకుని పోతాను ఎక్కడికబ్బా. బండి పాత మోడల్ బండి. ఇది నాగోలు ఫ్లైఓవర్ అయితే. ఇలా రోడ్లు ఎవరు చూసి ఉంటారు నాకు తెలిసి. మామూలుగా ఈ టైంలో అందరూ ఎందుకు తిరుగుతారు ఈ టైంలో కానీ, కాకుంటే ఈ టైంలో చూడటం అనేది రోడ్లు ఇలా హైదరాబాదు ఎల్బీ నగర్ నుంచి ఉప్పల పోయే రోడ్ ఇది. మనం ఉప్పల దగ్గరకు వచ్చినాం. అంతా ట్రాఫిక్ జామ్ అంటున్నారు. ట్రాఫిక్ జామ్ పగలైతే అక్కడ రోడ్లు ఎటుంటే బాగుంటుంటే ఎంత పబ్లిక్ తక్కువ ఉంటే హైదరాబాద్ ఎందుకంటారు. ఇది అంటే నైట్ 12 అవుతుంది. 12 టైంలో కూడా మామూలుగా ఉన్నారు పబ్లిక్. అంటే తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా మినిమం పోతూనే ఉన్నారు.
మెట్రో అయితే ఇక్కడ వరకు వచ్చింది చూడొచ్చు మీరు. ఇప్పుడు లాస్ట్ ఇది మెట్రో పిల్లర్ స్టార్ట్ ఇక్కడ 805 కానీ స్టార్ట్ పిల్లర్స్ ఇక్కడ ఇటు నుంచి మెట్రో పిల్లర్స్. ఇక్కడ పెద్ద మెట్రో అయితే పెద్ద స్టేషన్ ఉంది ఇక్కడ. ఇటు పక్క క్రాసింగ్లు వాషింగ్లు ఇలాంటివన్నీ ఇక్కడ వాళ్ళ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. 3 కిలోమీటర్లు ఉంది లోపలికి. ఇక రైట్ సైడ్ అయితే మీకు తెలుసు ఉప్పల్ ఆర్టీఓ ఆఫీస్, బండ్లు రిజిస్ట్రేషన్ చేసేది. మెట్రో స్టేషన్ దాటి మనం ఇది మెట్రో లైన్ ఇక్కడ వరకు అయితే వచ్చింది. ఇక్కడ నుంచి మనం ఎల్బీనగర్కి అయితే లేదు, మరి అది ఎప్పుడు వెళ్తారో మూసీ నది వల్ల ఆగారు. నైట్ అయితే ఈ రోడ్ టైంలో తిరిగితే బండ్లు చూస్తారు కదా, అన్ని బండ్లు స్పీడే ఉన్నాయి బాగా. ఉప్పల్ మెట్రో స్టేషన్ మీకు ముందు కనపడుతుంది. ఉప్పల్ మెట్రో స్టేషన్. ముప్పల్ ఇది ఉప్పల్ రింగ్ రోడ్డు చూడవచ్చు మీరు. లెఫ్ట్ సైడ్ మన అమర్పేట, రైట్ సైడ్ బోడుప్పల్, స్ట్రైట్గా అది ఎల్బీ నగర్. నేను అక్కడికి వచ్చాక ఆలోచన వేరే వచ్చి మర్చిపోయి చెప్పడం. నాకు నిద్ర అయితే ఊగుతూ ఉంది. 1 అవుతుంది నైటు. ఇది హైదరాబాదు వీడియోస్ అయితే ఇలా ఉంటున్నాయి. మీరు సబ్స్క్రైబ్, లైక్, మరెన్నో వీడియోల కోసం అయితే. సిగ్నల్ పిస్తా హౌస్. ఈ పిస్తా హౌస్ నడిచినట్టు సిటీలో నాకు తెలిసి ఉప్పలో ఉన్నది ఎక్కడ కూడా నడవదు అనుకుంటా. అంత విపరీతమైన రష్ ఉంటుంది. ఇప్పుడు 12 అయింది అయినా కానీ పబ్లికే ఉన్నారు. నేను అటు చూపిద్దామంటే బండి ఆగదు కాదు కాబట్టి చూపిరాపోయినా. నేను చూడవచ్చు ఇది మెట్రో స్టేషన్. మీరు చూస్తున్నట్టయితే ఇది ఎన్జిఆర్ మెట్రో స్టేషన్ చూడుతున్నాము. ఇక్కడ ఇది అయింది అంబులెన్స్. ఎందు ఈ నైట్ పోయిన అంబులెన్స్ ఏమనుకోండి. టిఫిన్ సెంటర్. టిఫిన్ తిన్నామా? ఏం తింటా ఇంకా 1 గంట అప్పుడు ఏం టిఫిన్ తింటాం. ఇవన్నీ నైట్లో ఇది 2-3 దాకా ఉండేటటువంటి టిఫిన్ సెంటర్స్ అయితే. అటువైపు ఉంటాయి, అటువైపు కూడా బాగుంటాయి. వచ్చేటప్పుడు 12-1 గంట వరకు ఉంటాయి. దాటిను ఇప్పుడు చౌరస్తా చూడవచ్చు మీరు. మర్చిపోతే ఎప్పుడు ఇక్కడ అప్సీ కూడా చౌరస్తా. లెఫ్ట్ సైడ్ పోతే చల్లపల్లి రైల్వే స్టేషన్ అటు పోతే అప్సీ కూడా మెట్రో స్టేషన్. నైట్ వాటర్ పడుతున్నారు. ఫ్లైఓవర్లు అన్నీ చూసేయాలి కానీ కొంచెం మామూలుగా నేను చెప్పడం సిటీ కాబట్టి. తార్నాక ఫ్లైఓవర్ రైట్ సైడ్లో పెట్రోల్ పంప్ ఉంది. తార్నాక పెద్ద ఫేమస్ సిటీలో మొత్తం చాలా వరకు కొనుగోలు ఉన్న వాళ్ళైతే ఇక్కడికే వచ్చి కొట్టుతారు పెట్రోల్. మెట్రో స్టేషన్ దాటిపోయా. ఇది మెట్రో స్టేషన్. ఇప్పుడు మనం మొత్తం 4-5 చూసాం. తార్నాక మెట్రో స్టేషన్ ఇది. తర్వాత మెట్టుగూడ రైల్వే స్టేషన్, అది మెట్రో స్టేషన్. తర్వాత సికింద్రాబాద్ మెట్రో స్టేషన్. ఫైనల్ ఈ రూట్లో ఉండాల్సినవి ఇన్ని మొత్తం 6 మెట్రో స్టేషన్లే ఉన్నాయి ఇక్కడ నాగోల్ నుంచి.
స్టేషన్ మెట్రో స్టేషన్ మెట్రో కూడా ఇటు పోయాం కానీ ఇట్లా వచ్చేదేమీ లేదు కానీ ఇది ఆలుగడ్డ బాయ్ సిగ్నల్. ఇది లెఫ్ట్ సైడ్ ముత్యం కూడా ఉంటుంది, చాలా ఫేమస్. దావతలు కూడా చేసుకుంటుంటాం మేము అప్పుడప్పుడు. రైల్వే అండర్ పాస్ మనం పోయేటప్పుడు ఇది. అది సెషన్ వాటికి తెల్ల కనబడుతున్న రోడ్డు. నైట్ లైట్ చాలా భయంగా ఉండదు ఒకప్పుడు అయితే, అది ఇప్పుడు అంత పెద్ద ఏమీ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ రైలు నిలయం చూడుతూ రైట్ వర్క్ నడుతుందండి ఇక్కడ. రైలు నిలయం రైట్ సైడ్ రైలు నిలయం. లెఫ్ట్ సైడ్ సంచల్ భవన్ ఆ పేర్లు కనపడుతున్నాయి చూసారా, ఇంతకుముందు మనం వీడియోలో పెట్టినాం. సంచార భవనం, లేఖా భవనం, హైదరాబాద్ భవనం ఇటు లోపల రైలు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి.